కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? ఎస్ఆర్హెచ్ టీమ్‌కి లాస్ట్ సీజన్ నంబర్ 7 స్పాట్‌లో అభినవ్ మనోహర్, కమిండు మెండిస్ ఆడారు. కొన్ని మ్యాచెస్‌లో ప్యాట్ కమిన్స్ కూడా ఆడాడు. బట్ ఎవరు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. ఒక పక్క అనికేత్ వర్మ రన్స్ స్కోర్ చేస్తున్నా తనకు సరైన సపోర్ట్ లభించలేదు. సో 2026 ఐపీఎల్ ఆక్షన్‌లో ఎస్ఆర్హెచ్ టీమ్ నంబర్ 7 స్పాట్‌లో ఒక ఫినిషర్ కోసం ట్రై చేయాలి. నంబర్ 7 స్పాట్ కోసం స్క్వాడ్‌లో ఆల్రెడీ బ్రెయిన్ కాస్ ఉన్నాడు. బట్ తను ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆడలేదు. సో తను ఎలా పర్ఫార్మ్ చేస్తాడో తెలీదు. సో ఎస్ఆర్హెచ్ టీమ్ ఖచ్చితంగా ఆక్షన్‌లో నంబర్ 7 స్పాట్ కోసం మంచి ప్లేయర్‌ని తీసుకోవాలి. నేనైతే ఎస్ఆర్హెచ్ టీమ్ 4 ప్లేస్‌ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. వాళ్ళెవరంటే నంబర్ 1 లియామ్ లివింగ్స్టోన్. లివింగ్స్టోన్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో 16 మ్యాచెస్ ఆడి 112 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ 2 వికెట్స్ తీశాడు. ఐపీఎల్‌లో తన పర్ఫార్మెన్స్ అంతగా బాలేదు. బట్ రీసెంట్‌గా తను ఐఎల్ టీ20 లీగ్‌లో ఎక్సలెంట్‌గా పర్ఫార్మ్ చేశాడు. తను ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా తను ఈ మ్యాచ్‌లో 38 బాల్స్‌లో 82 రన్స్ కొట్టేసి నాట్ ఔట్‌గా ఉన్నాడు. సో తను బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. కానీ వేరే ఫ్రాంచైజ్ కూడా తన కోసం పోటీ పడే ఛాన్స్ ఉంది. నంబర్ 2 డేవిడ్ మిల్లర్. ఎస్ఆర్హెచ్ టీమ్ మిల్లర్‌ని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ది 100 లీగ్‌లో తను నార్థర్న్ సూపర్ చార్జర్స్ అనే టీం తరపున ఆడుతున్నాడు. ఈ టీంని సన్ రైజర్స్ వాళ్ళు రీసెంట్ గా కొన్నారు. ఈ లీగ్ లో తన స్కోర్ చూస్తే 10 బాల్స్ 28 రన్స్, 22 బాల్స్ 30 రన్స్ అండ్ 16 బాల్స్ లోనే ఏకంగా 37 రన్స్ అండ్ 22 బాల్స్ 38 రన్స్ కొట్టేశాడు. ఇలా ప్రతి మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. తను ఓవరాల్ గా 5 ఇన్నింగ్స్ లో 133 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ చూస్తే 38 గా అండ్ స్ట్రైక్ రేట్ 187 గా ఉంది. ఈ స్టాట్స్ చూసాక నాకైతే తనని ఖచ్చితంగా తీసుకుంటారు అనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర పర్స్ కూడా బానే ఉంది. నెంబర్ 3 దాసన్ సనక. ఈ ప్లేయర్ మీకు తెలిసే ఉంటాడు. ఇంతకు ముందు శ్రీలంక టీం కి కెప్టెన్ గా కూడా ఉన్నాడు. డిసెంబర్ 6న జైంట్స్ కి అగైన్స్ గా జరిగిన మ్యాచ్ లో తను 9 బాల్స్ లో 23 రన్స్ కొట్టేశాడు. అండ్ బౌలింగ్ లో 2 ఓవర్స్ లో 2 వికెట్స్ తీశాడు. సో తన కోసం కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 సన్నీ సంధు. ఈ ప్లేయర్ తమిళనాడుకి చెందిన ప్లేయర్. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. బౌలింగ్ లో ఫుల్ కోట బౌలింగ్ చేస్తున్నాడు. అంటే 4 అవర్స్ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ లో కంప్లీట్ ఫినిషర్ గా ఆడుతున్నాడు. రీసెంట్ గా తమిళనాడు తరపున 9 బాల్స్ 30 రన్స్ కొట్టేశాడు. అండ్ బౌలింగ్ లో ఒక వికెట్ తీశాడు. అండ్ తమిళనాడు లీగ్ లో త్రిచికి అగ్నెస్ట్ గా 27 బాల్స్ లో 45 రన్స్ కొట్టేశాడు. అండ్ బౌలింగ్ లో 2 వికెట్స్ తీశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే సిఎస్కే టీం తను టార్గెట్ చేస్తుందని రవిచంద్రన్ అశ్విన్, సనిలియన్ ఫోటో పెట్టి మరీ హింట్ ఇచ్చాడు. వీళ్ళతో పాటు జింబాబ్వే పేరైన సికిందర్ రాజాని అండ్ బంగ్లాదేశ్ పేరైన సకీబ్ అల్ హసన్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. షకీబ్ అయితే ఇంతకు ముందు ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆల్రెడీ ఆడాడు. మరి ఎస్ఆర్హెచ్ టీం ఏ ప్లేయర్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ ప్రయారిటీగా డేవిడ్ మిల్లర్ ని, నెక్స్ట్ సన్నీ సంధును టార్గెట్ చేయాలనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయకపోయినా పడదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పడదు కానీ గంట కొట్టండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.